రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేనే ఇస్తాను. నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఉందా? లేదు లేదు దేవిక, లేదు దేవిక, లేదు దేవిక. ఆ జాబ్ ని అడ్డం పెట్టుకొని మహేష్ ని టార్చర్ పెట్టి రివెంజ్ తీర్చుకోవాలి. ఏమంటావ్ చెప్పు. నువ్వు రివెంజ్ తీర్చుకోవాల్సింది మహేష్ మీద, నా మీద కాదు దేవిక. నన్ను వదిలే. అయ్యో సారీ 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 కళ్యాణ్. ఆవేశంలో కంట్రోల్ తప్పి నువ్వే మహేష్ అని ఫీల్ అయిపోయి నీ కాలర్ పట్టుకున్నాను. మీరేం ఫీల్ అవ్వకండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కళ్యాణ్, మొన్నెవరో నీ మీద అటాక్ చేసి బెండ్ తీశారు కదా. దేవిక, ఇప్పుడు ఆ టాపిక్ దేనికి? ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ కనపడితే మళ్ళీ కోటింగ్ ఇస్తారేమో అని భయంగా ఉంది. దేవిక, ఈసారి ఆ ఇడియట్స్ కనపడితే బుల్డోజర్ కింద వేసి తొక్కించి నా పవర్ ఏంటో చూపిస్తా. రిస్క్ ఎందుకులే కళ్యాణ్. నీ పవరు వాళ్ళ మీద కాకుండా ఇంట్లో కూర్చొని వంటలు చేసే దాని మీద చూపిస్తే ఏ గొడవ ఉండదు. ఈ వంటల ప్రోగ్రాం ఏంటి కొత్తగా? పైగా నేను చేయాలన్నట్టు చెప్తావేంటి? బయటికి వెళ్లి తన్నులు తినటం కన్నా ఇంట్లో ఉండి పెళ్ళానికి వంటలు చేసి పెడితే బెటర్ కదా. ఏ నీ చేతి వంట తినే అదృష్టం నాకు లేదా? చెప్పు కళ్యాణ్. లేదా అంటే ఇది ఫిట్టింగ్తో నాతో ఈటీవీలో వచ్చే అభిరుచి ప్రోగ్రాం పెట్టించాలని ప్లాన్ చేసింది. ఉంది అంటే వంట మనిషిని చేస్తుంది, లేదు అంటే ఏం చేస్తుందో పిచ్చిది. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఆ లెక్క నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే వంటకి ఓకే చెప్పినట్టే. దేవిక, నాకు రాదు. నువ్వు కాఫీ ఎక్సలెంట్ గా పెడతావంటే ఇక వంట నువ్వు ఏ రేంజ్ లో ఇరగదీస్తావో నాకు తెలుసు కదా కళ్యాణ్. అందుకే నిన్న రాత్రి మినపప్పు నానబెట్టాను. నీ చేత్తో చేసిన వడలు పల్లీ చట్నీ తింటుంటే పద 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 పద. నాతో ప్రయోగాలు చేయించొద్దు దేవిక. ప్రయోగాలు చేస్తేనే నీలో కూడా నలభీములు ఉన్నారని తెలుస్తుంది. లేడీస్ చేసే పని నన్ను చేయమంటావేంటి దేవిక? నా వల్ల కాదు, ప్లీజ్ వదిలే. నువ్వు చాలా షార్ప్ కళ్యాణ్. ఇలా చూస్తే అలా పట్టేస్తావు. నీకేది రాకెట్ సైన్స్ కాదు. నువ్వు కూర్చో చెప్తాను. పెట్టండి. సరే. ఆ గిన్నెలో ఉన్న మినపప్పు కొంచెం తీసుకొని ఈ రోట్లో వేసి కొద్దిగా వాటర్ చల్లి ఈ బుల్లి బుల్డోజర్తో పప్పు వెన్న పూసలా మెత్తగా అయ్యే వరకు రుబ్బితే పిండి రెడీ. అంతే. కమాన్ స్టార్ట్ చెయ్యి. మిక్సీ ఉన్నప్పుడు ఈ ఓల్డ్ స్టైల్లో ఎవరైనా చేస్తారా? నువ్వే చెప్పు. రుబ్బితే వచ్చే ఆ గారె టేస్ట్ మిక్సీలో రాదబ్బా. స్టార్ట్ చేయి కళ్యాణ్. చేస్తున్నా నువ్వు ఉండు. ఇంట్లో వాళ్ళని మడత పెడుతున్నావు అనుకుంటే ఫుట్బాల్ ఆడుతున్నావు కదే రాక్షసి. చెప్తా నీ సంగతే.